హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమేజింగ్ అమ్ము. మనం ఇవాళ వీడియోలో కొరియాండర్ రైస్, కొత్తిమీర అన్నం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా హెల్తీ అండ్ అలాగే పిల్లలకి, మనకి ఆఫీసెస్‌కి కూడా లంచ్ బాక్స్ రెసిపీ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఒక మీడియం సైజ్ కొత్తిమీర కట్టనైతే తీసి పెట్టుకొని బాగా ఒలిసేసి, ఇక్కడ ఏం కాడలు అందుకేయనవసరం లేదు. జస్ట్ ఆకుని తీసుకున్నాను. ఇంకా అలాగే ఒక 4, 5 పుదీనా ఆకులు కూడా వేశాను. ఇంకా అలాగే మిర్చి బాగా కారం ఉండడంతో నేను ఒక 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. అలాగే మన టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్‌ని కూడా యాడ్ చేసి, కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి, బాగా ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు బాగా అలా మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇంకా తర్వాత మనకు తిరువాత కావాల్సిన బిర్యానీ బిర్యానీ ఇంగ్రీడియెంట్స్ అన్నీ తీసుకున్నాను. ఇంకా ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటా అండ్ ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను. ఇంక ఇప్పుడు కుక్కర్‌లో కొద్దిగా ఆయిల్ ఏసుకొని, ఆయిల్ బాగా వేడెక్కాక, మనం తీసుకున్న బిర్యానీ ఇంగ్రీడియెంట్స్ అన్నీ అందులో యాడ్ చేసి, బాగా వేడెక్కాక, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా అందులో యాడ్ చేయాలి. ఇప్పుడు అరోమా బాగా చేంజ్ అయ్యి, ఫ్లేవర్ బాగా చేంజ్ అయ్యాక, వన్ బై వన్ ఫస్ట్ ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఆనియన్స్‌నైతే యాడ్ చేసుకున్నాను. ఇంకా ఆనియన్స్ కూడా బాగా ఎర్రగా వేగి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలి. ఇంక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇంక ఇప్పుడు తర్వాత మనము పేస్ట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ పేస్ట్‌నైతే ఆ తిరువాతకి యాడ్ చేసి బాగా కలపాలి. ఇక్కడ మినిమమ్ ఒక 5-10 మినిట్స్ అయితే పడతది. బాగా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇంక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టొమాటో గూడా యాడ్ చేయాలి. ఇక్కడ బాగా వేయించుతూ పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇంకా తర్వాత నేను ఇక్కడ 1 ½ గ్లాస్ రైస్‌కి 2 ½ గ్లాస్ ఆఫ్ వాటర్‌నైతే యాడ్ చేసి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు వాటర్ బాగా ఉడికాక, ఇంకా వాష్ చేసి పెట్టుకున్న రైస్‌నైతే అందులో యాడ్ చేశాను. ఇంకా ఇప్పుడు ఎక్కువ మళ్ళీ లాస్ట్‌లో ఫైనల్‌గా మన టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్‌ని గూడా యాడ్ చేసి, ఇంకా కుక్కర్ క్లోజ్ చేసేసి జస్ట్ ఒక్క విజిల్ వచ్చే వరకే పెట్టాలి. మళ్ళీ 2-3 విజిల్స్ అయితే అవసరం లేదు. జస్ట్ 1 విజిల్ రాంగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని, టేస్టీగా, సింపుల్‌గా, ఈజీగా కొరియాండర్ రైస్‌నైతే తయారు చేసుకోవచ్చు. మీరు గూడా ఇలా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్‌లో ఎలా ఉందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.